హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయన్ ఫ్యామిలీస్ టీవీ. నేను మీ సత్య. ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నా. వీడియోకి వెళ్ళక ముందు లైక్ షేర్, కొత్తగా ఎవరైనా వచ్చిన వారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మనం టీచర్ అవ్వాలనుకుంటున్నాం, గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నామా, ప్రైవేట్ టీచర్ అవ్వాలనుకుంటున్నామా, ఒకసారి డిస్కస్ చేసుకుందాం. తెలంగాణలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో చూసుకుంటే మనకి 2,79,000 మంది 2,79,000 మంది రాయడం జరిగింది. సో ఎన్ని పోస్టులు కండి? 11,062 పోస్టులకి రాయడం జరిగింది. 11,062 పోస్టులకి. ఈ లెక్కన కనుక మనం చూసుకున్నట్లయితే కాంపిటీషన్ వచ్చేసి 1:25 విధంగా ఉంది. అదేవిధంగా మనకి యూపీఎస్సీ జరిగిన సివిల్ ఎగ్జామ్లో అయితే 600, 700, 800 పోస్టులు. ఒకవేళ 800 పోస్టులు వేసుకుంటే సో కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే 10 లక్షల మంది ఉంటారండి. ఎంతమంది ఉంటారండి? 10 లక్షల మంది కనుక ఉంటే 1225 ఇలా ఒక పోస్ట్కి 1:1025 మెంబర్స్. ఇప్పుడు ఏపీలో డిఎస్సి ఎగ్జామ్ జరగబోతుంది. నాకు తెలిసి ఏపీలో డిఎస్సి ఎగ్జామ్కి తెలంగాణ డిఎస్సిలో ఉన్న ఎగ్జామ్ కంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటికి 16,000 పోస్టులు ఏపీలో. అదేవిధంగా డిఎస్సికి కాంపిటీషన్ దగ్గర 4,50,000 కావచ్చు, 5 లక్షలు కావచ్చు, దగ్గర ఆ విధంగా ఉంటుంది. 5 లక్షల వరకు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే 31 మెంబర్స్, ఒక పోస్ట్ 1:31. సక్సెస్ రేట్ అనేది గవర్నమెంట్ సెక్టార్లో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఒక్కసారి కనుక చూసుకుంటే మీరు ఎవరు గవర్నమెంట్ పోస్ట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మన కుటుంబ పరిస్థితులు సో అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు జాబ్ చేయకపోయినా పర్వాలేదు, నా కుటుంబం ముందుకు వెళుతుంది, రెంట్లలో కావచ్చు, నీ స్థిరాస్తి పరంగా కావచ్చు, ఎంతో కొంత మనీ మంత్లీ వచ్చేటప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది నువ్వు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు గవర్నమెంట్ జాబ్కి. కానీ నీకు ఎలాంటి స్తోమత లేదు, నువ్వు కష్టపడితేనే ఇల్లు ముందుకు వెళ్తాది అనుకుంటే మాత్రం ప్రైవేట్ టీచర్గా మీరు వెంటనే జాయిన్ అయిపోండి. సో గవర్నమెంట్ టీచర్కి ప్రైవేట్ టీచర్కి ఆ డిఫరెన్సెస్, ఆ వ్యత్యాసాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. గవర్నమెంట్ టీచర్, ప్రైవేట్ టీచర్, ఆ తేడాల అసలు మీరు ఏది చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది, ఎందులో సక్సెస్ ఉంటుంది, ఎందులో సక్సెస్ ఉండదు. సో మన అభిప్రాయాల ప్రకారం ఈ వీడియోని మనం చేయడం జరుగుతుంది. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి, కామెంట్లో తెలియజేయండి. సో గవర్నమెంట్ టీచర్లో ఒక నోటిఫికేషన్ ఉంటుందండి, ఒక నోటిఫికేషన్ అని ఉంటుంది. దానికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో డిఎస్సికి సంబంధించి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. డిఎస్సి పోస్ట్ రాయాలంటే టెట్ అనేది ముందు రాయాలి, తర్వాత డిఎస్సి సంబంధించిన టీఆర్టీ ఎగ్జామ్ రాయాలి. సో లాంగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ రెండు టెట్ డిఎస్సి రాసేటప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకుంటారంటే, ఈ గవర్నమెంట్ టీచర్లు ఏ విధంగా తీసుకుంటారంటే సెలక్షన్ ప్రాసెస్లో వాడి యొక్క మెరిట్ని బట్టి, ఓపెన్ కేటగిరీ మెరిట్ని బట్టి, MERIT మెరిట్ని బట్టి, అదేవిధంగా రిజర్వేషన్ బట్టి సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది లేట్గా ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో మనం ఊహించలేము. అదేవిధంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. ఇక్కడ మెరిట్, ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఉంటేనే ఒక్కొక్కసారి ఉద్యోగం వస్తుంది, ఒక్కొక్కసారి రిజర్వేషన్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది. అయితే ఒక వ్యక్తికి మెరిట్లో రాలేకపోయాడు, మెరిట్లో 82 మార్క్స్ వచ్చినా రాలేదు, మెరిట్లో రిజర్వేషన్లో 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది. అప్పుడు ఇతని యొక్క బాధ ఏ విధంగా ఉంటుందంటే చాలామంది ఆ పెయిన్ని అనుభవించే ఉంటారు. సో మనకంటే తక్కువ వచ్చిన వారిని చూసేటప్పుడు రిజర్వేషన్ పరంగా ఆమెకి జాబ్ వచ్చినప్పుడు మనం చాలా పెయిన్ అనుభవిస్తాం. ఎంత టాలెంట్ ఉండి కూడా మనకు మెరిట్లో ఓపెన్ కేటగిరీలో రాలేదు, మనకు రిజర్వేషన్ లేదు. కానీ రిజర్వేషన్లో 70 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ కేవలం నీ యొక్క స్కిల్, నీ యొక్క టాలెంట్ మాత్రమే. ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్స్ అనేవి ఇక్కడ ఉండవు. 100 పోస్టులు ఉంటే 100 మందికి టాలెంట్ ఉండాలి, స్కిల్ ఉండాలి. 100 మందికి టాలెంట్ ఉండాలి, స్కిల్ ఉండాలి. అలాంటి వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ ఎలాంటి లేట్ ప్రాసెస్ అనేది ఉండదు. సో ఈరోజు ఇంటర్వ్యూకి పిలిస్తే ఎగ్జామ్ పెట్టడం, అదేవిధంగా వెంటనే మీ యొక్క టాలెంట్ని, మీ యొక్క స్కిల్ని ఇంటర్వ్యూ ద్వారా పరిశీలించడం, వెంటనే
ఆ రోజు కావచ్చు 2-3 రోజుల్లో కావచ్చు వెంటనే నీకు ప్రైవేట్ టీచర్గా ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. లేకుండా సరే 2-3 రోజుల్లో నువ్వు 5-6 స్కూళ్ళు తిరిగితే నీ యొక్క టాలెంట్కి, నీ యొక్క స్కిల్కి మంచి జీతంతో నువ్వు ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ టీచర్లో మనకు సెక్యూరిటీ ఉంటుందండి. జాబ్ సెక్యూరిటీ ఇక్కడ ఎక్కువ. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా ఒకే చోట స్టెబిలిటీగా ఉంటావు. ఒకే చోట స్టెబిలిటీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒక 5-6 సంవత్సరాలు తర్వాత ఎక్కడికో పై అధికారులు మార్చడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనేది మనం చెప్పలేం. నో జాబ్ సెక్యూరిటీ. వాడికి నచ్చితే ఉంచుతాడు, లేకపోతే లేదు. అయినా సరే నీ దగ్గర స్కిల్ ఉంటే ఈ ప్రైవేట్ స్కూల్లో కాకపోతే ఇంకో ప్రైవేట్ స్కూల్లో నువ్వు జాబ్ను సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. నీ దగ్గర స్కిల్ ఉండేటప్పుడు నిన్ను ఎవ్వరు టచ్ చేయలేరు. నీ దగ్గర ఒక స్కూల్ టీచర్కి ఒక ఐఐటి నాలెడ్జ్ కనుక, ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్కి ఒక ఐఐటి, జేఈ మెయిన్స్ ఇలాంటి సబ్జెక్టులను చెప్పే నాలెడ్జ్ ఉండేటప్పుడు నిన్ను తీయాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే నీకున్న స్కిల్ ఏ టీచర్కి కనుక నీకు అక్కడ లేకపోతే, మీరు కనుక ఆ స్కూల్కి ఒక రోజు రాకపోతే ప్రపంచం ఖాళీ అయ్యేలా ఆ స్కిల్ కనుక, ఆ గ్రోత్ కనుక, ఆ టాలెంట్ కనుక నీలో ఉంటే నిన్ను ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఎవ్వరు మిమ్మల్ని టచ్ చేయలేరు. సో ఇది ఇక్కడ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే స్టెబిలిటీ కనుక సెక్యూరిటీ, స్టెబిలిటీ. ఇక్కడ కనుక స్టెబిలిటీ కనుక చూసుకుంటే నీకు నచ్చితే చేస్తావు, లేకపోతే చెయ్యవు. నీకు ఎక్కడ ఎక్కువ అవకాశం, ఎక్కువ అమౌంట్ వస్తుందో, నీ యొక్క స్కిల్కి, నీ యొక్క టాలెంట్కి గ్రోత్ ఎక్కడికి ఉంటుందో అక్కడికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. నో స్టెబిలిటీ. అదేవిధంగా ప్రిపరేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రిపరేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్ ప్రిపరేషన్ చేయాలండి. లాంగ్ ప్రిపరేషన్ అవసరం. లాంగ్ ప్రిపరేషన్ చేసినప్పుడే నువ్వు ఇక్కడ జాబుని సాధించగలవు. ఒక్కొక్కసారి 6 months కావచ్చు, 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, 4 years కావచ్చు, 5 years కావచ్చు. కానీ ఇక్కడ ఆర్థికంగా నీకు పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రమే లాంగ్ ప్రిపరేషన్ చేయండి. లాంగ్ ప్రిపరేషను మాకు ఆర్థికంగా స్తోమత లేదు, మేము బీఈడి చేసాం, డైట్ చేసాం, కానీ లాంగ్ ప్రిపరేషన్ చేయడానికి మా ఇల్లు గడవదు అనుకున్నప్పుడు మాత్రం మీరు వెంటనే ప్రైవేట్ టీచర్గా జాయిన్ అయిపోయి మీ స్కిల్ని, మీ టాలెంట్తో మీ యొక్క స్కేల్ని పెంచుకునే ఆలోచన చేయండి. ప్రైవేట్ టీచర్గా వెంటనే జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పెన్షన్ అనేది. ఇక్కడ పెన్షన్ అనేది ఇద్దరికి ఒకటేనండి. ఎన్పిఎస్ సిస్టమ్ ప్రకారం, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రకారం ఇద్దరికి పెన్షన్ అనేది ఒకేలాగా ఉంటుంది. సేమ్ పెన్షన్ అనేది ఇప్పుడు ఎన్పిఎస్ సిస్టమ్ కాబట్టి సేమ్ అన్నమాట. ఇద్దరికి పెన్షన్ అనేది సేమ్ అన్నమాట. సో అదేవిధంగా మనీ కనుక చూసుకుంటే నువ్వు మనీ అనేది ఎందులో ఎక్కువగా ఎర్న్ చేయగలవు, ఎందులో ఎక్కువగా సంపాదించుకోగలవు అంటే గవర్నమెంట్ టీచర్ వచ్చేసి మనీ అనేది 7th పే కమిషన్ ప్రకారం ఏంటంటే 18,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇతనికి ఉద్యోగం కనుక వస్తే 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇతనికి కనుక ప్రైవేట్ స్కూల్లో కనుక మీరు సెలెక్ట్ అయితే 7th పే కమిషన్ ప్రకారం 5,200 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మీ యొక్క టాలెంట్, స్కిల్ కనుక చాలా గ్రోత్ లెవెల్లో కనుక ఉంటే ఈ యొక్క స్కేల్ స్టార్టింగ్ మీరు ఎంత అడిగితే అంత అవ్వడానికి కూడా అక్కడ సిద్ధంగా ఉంటారు. 15,000 కావచ్చు, 50,000 కావచ్చు. నీ యొక్క టాలెంట్, నీ యొక్క ఎక్స్పీరియన్స్ కనుక ముందు నుంచి ఉండుంటే. లేకపోతే కొత్తగా ఫ్రెషర్స్ అయితే మాత్రం సబ్జెక్ట్ని ఎంతో కొంత స్కిల్తో వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న ఓపెన్ కేటగిరీ వాడు ఇక్కడ కనుక వెళితే స్టార్టింగ్ 15,000 నుంచి అందుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనీ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే గ్రోత్ లెవెల్ ఎలా ఉంటుందంటే 18,000కి జాయిన్ అయిన వ్యక్తి 40,000 రావడానికి 10 years ఈ విధంగా పడుతుంది అనమాట, తన గ్రో లెవెల్ పెరగడానికి. కానీ ఇక్కడ మనీ సంపాదించుకోవడానికి 1 yearలో మొదటి నెలలో 5,200కి జాయిన్ అయిన వ్యక్తి నీకు కనుక టాలెంట్, స్కిల్ని నిరూపించుకోగలిగితే 2-3 నెలల్లో నువ్వు స్కేలు ఒక 30,000కి వెళ్ళింది అనుకుంటాం. నీ యొక్క తర్వాత నువ్వు ఐఐటి, జేఈ మెయిన్స్ ఈ విధంగా ఐపీఏ కాకుండా ఇంకా నీ స్కేల్ని కనుక సంపాదించుకోగలిగితే
80,000 లక్ష రూపాయలకు కూడా వెళ్ళే ఛాన్స్ తక్కువ టైంలో ఉంటుందండి. తక్కువ టైంలో నీ యొక్క స్కేలు, తక్కువ టైంలో నీ యొక్క గ్రోత్ని బట్టి, నీ యొక్క టాలెంట్ని బట్టి, నీ యొక్క స్కిల్ని బట్టి ఇక్కడ మనీని నువ్వు ఎర్న్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. సో అదేవిధంగా సక్సెస్ కనుక చూసుకున్నట్లయితే సక్సెస్ అనేది చాలా లిమిట్గా ఉంటుందండి. సో ఒక గవర్నమెంట్ టీచర్ అనే వ్యక్తి పోస్ట్ కొట్టి ఇందులో జాయిన్ అయ్యేటప్పుడు అతని సక్సెస్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. సక్సెస్ కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సెక్టార్లో సక్సెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు ఒకే ఇయర్లో చాలామంది జాయిన్ అయ్యేటప్పుడు కొంతమందికి స్కిల్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో కూడా స్కిల్, టాలెంట్ ఉంటుంది. కొంతమందికి స్కిల్, టాలెంట్ లేకపోయినా సరే అందరికీ ఒకేలాగా పే స్కేల్ అనేది ఉంటుందండి. అందరికీ ఒకేలాగా పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక్కడ సో ఇక్కడ నాకు టాలెంట్ ఉంది, నాకు స్కిల్ ఉంది, నేను ఐఐటి చెప్పే రేంజ్లో ఉన్నా సరే ఇక్కడ ఐఐటి లేదు కాబట్టి ఇక్కడ పే స్కేల్ కూడా ఒకేలా ఉంటుంది. సో మీరు ఎంత బాగా చెప్పినా చెప్పకపోయినా సరే ఇక్కడ స్కేల్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అందరికీ ఒకేలా ఉంటుంది, అందరికీ సక్సెస్ అనేది ఒకేలా ఉంటుంది. కానీ ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ టీచర్కి వచ్చేసరికి సక్సెస్ ఎలా ఉంటుందంటే నీ యొక్క టాలెంట్, నీ యొక్క స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే నీ గ్రో అనేది లక్షల్లో ఉంటుందండి. నీ సక్సెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడ ఐఐటి ఫ్యాకల్టీ అనేది పుష్కలంగా తన సబ్జెక్ట్ అనేది బాగా ఇంప్రూవ్ కనుక చేసుకుంటే వేరే లెవెల్లో అతని యొక్క సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. ఇతని కోసం అవసరమైతే లక్షల్లో జీతాలు ఇచ్చుకుంటూ, ఇతని కోసం అవసరమైతే ఇంటికి కారు వచ్చి కూడా స్కూల్కి తీసుకెళ్లే పరిస్థితి అనమాట. అలా ఉంటుంది ఇక్కడ సక్సెస్. ఎనీవే నెక్స్ట్ అదేవిధంగా ఎలివెన్స్ చూసుకుంటే గవర్నమెంట్ సెక్టర్ ప్రకారం ఎలివెన్స్లు చాలా బాగుంటాయండి. గవర్నమెంట్ సెక్టర్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి, ఎలివెన్స్లు ఉంటాయి, ట్రావెల్ ఎలివెన్స్లు ఉంటాయి. ట్రావెల్ ఎలివెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు చాలా బాగుంటుంది ఎలివెన్స్ ప్రకారం. ఎక్కడ ఎలాంటి ఎలివెన్స్లు ఉండవండి, ఎలాంటి ఎలివెన్స్లు ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి ఎలివెన్స్లు ఉండవండి. అదేవిధంగా టైమింగ్స్ కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్లో టైమింగ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిక్స్డ్ అండి. ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ టైమింగ్స్ అనేవి ఇక్కడ ఫిక్స్డ్, ఇక్కడ ఫ్లెక్సిబుల్ అండి. ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఇక్కడ చూసుకుంటే టైమింగ్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఎలిమెంటరీ స్కూల్ వల్ల అయితే 9కో ఎంతకో వెళ్ళడం జరుగుతుంది, మళ్ళీ 4కి రావడం జరుగుతుంది. హై స్కూల్ సెక్షన్ అయితే 9:30, 10కి వెళ్ళడం జరుగుతుంది, 4:30, 5కో మళ్ళీ రావడం జరుగుతుంది. ఫిక్స్డ్ అన్నమాట. ఇక్కడ మాత్రం ఫ్లెక్సిబుల్ నీ యొక్క టైమింగ్స్తో సంబంధం లేదు. వర్క్ ఎక్కువగా ఉండేటప్పుడు ఒక్కొక్కసారి మీరు ఓవర్ టైం చేయాలి. ఓటీ చేస్తే మీకు ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. ఓటీ చేస్తేనే ఇక్కడ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ స్ట్రెస్ ఉంటుందండి. ప్రైవేట్ సెక్టార్లో ఏంటంటే స్ట్రెస్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, అదేవిధంగా ప్రెజర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి స్ట్రెస్, ప్రెజర్ ఉండదు. సేమ్ వర్క్ అనేది అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫీడ్బ్యాక్, గవర్నమెంట్ టీచర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటే ప్రైవేట్ స్కూల్ టీచర్ యొక్క ఫీడ్బ్యాక్ కనుక మనం గమనించేటైతే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే ఒక టీచర్ కనుక లెసన్ చెప్పకపోతే, ఒక టీచర్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా లెసన్ చెప్పకపోతే ఏమవుతుందంటే ఆ పిల్లవాడు సో మేడం గారు, హెచ్ఎం గారి దగ్గరికి వచ్చి మేడం గారు, తెలుగు మేడం గారు సరిగ్గా లెసన్స్ బోధించట్లేదు, లేదా ఫిజిక్స్ సార్ లేదా మ్యాథ్స్ సార్ మాకైతే సరిగ్గా చెప్పట్లేదు. సో అతను అలా కుర్చీలో కూర్చొని ఉంటున్నారు, బోర్డు మీద కనీసం మార్కర్ కూడా పెట్టట్లేదు, మాకు అతను చెప్పే లెసన్లు అర్థం కావట్లేదు, దీనివల్ల మేము 10th క్లాస్లో పబ్లిక్లో ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని ఒక పిల్ల వచ్చేసి హెచ్ఎం చెప్పినా సరే హెచ్ఎం ఏమీ చేయలేరు, ఎంఏ చెప్పినా ఎంఏ ఏమీ చేయలేరు. సో ఈ టీచర్ జాబ్ అనేది పోదండి. ఆవిడ స్కిల్ లేకపోయినా, టాలెంట్ లేకపోయినా సో ఆవిడ్ని తీసే ప్రసక్తి ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇలాంటి టీచర్స్ ఉండడం వల్ల, ఇలాంటి టీచర్స్ కనుక పొరపాటున ఉంటే ఎవరో ఒకరిద్దరు ఉంటారు తప్ప మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్లో చాలా మట్టుకు బాగానే చెప్తున్నారు. ఎవరో ఒకరిద్దరు వల్ల ఏమవుతుందంటే ఆ టీచర్ అనేది ఆ స్కూల్లో ఉండడం వల్ల ఆ పిల్లలకి ఎంతో కొంత అన్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ టీచర్ని మనం ఏమీ చేయలేము, జాబ్ నుంచి కూడా తొలగించే అధికారం కూడా
అంతగా ఇక్కడ వర్కౌట్ అవ్వదండి. కానీ ఇక్కడ ఒక పిల్లవాళ్ళు వచ్చి స్కూలు వెంటనే పీరియడ్ అవ్వగానే అక్కడ సిబ్బంది వచ్చి ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ టీచర్ ఏ విధంగా చెప్పారని ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. కరెక్ట్గా చెప్పట్లేదు సార్, 2-3 రోజులు చూస్తారు, చెప్పట్లేదు, పిల్లలకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ కావాల్సింది పిల్లలకు అర్థమయ్యే చెప్పేలా ఉండే టీచర్ కావాలి. సో ఎందుకు అది మెరిట్ మీద వస్తాడు కాబట్టి మెరిట్ మీద వచ్చినా సరే ఇక్కడ సబ్జెక్ట్కి ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో దానివల్ల 2-3 రోజులు చూసిన తర్వాత సరిగ్గా ఇది మెరిట్ మీద వచ్చినా సరే ఎందుకో బోర్డు దగ్గరికి వచ్చేసి చెప్పలేకపోతుంటారు. కాబట్టి ఇలాంటి టీచర్ మనకు వద్దు అని చెప్పేసి వెంటనే ఆ పిల్లలు చెప్పిన వెంటనే ఆ పేరెంట్స్ చెప్పిన వెంటనే ఏమవుతుందంటే ఆ టీచర్ని తీసేయడానికి ఆస్కారం ఉంది. తీసేస్తారు, 100% ఆ టీచర్ని తొలగించడం జరుగుతుంది. ద బెస్ట్ టీచర్ మళ్ళీ వెంటనే తీసుకోవడం, లేట్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. వెంటనే ఒక బెస్ట్ టీచర్ని, ఒక మెరిట్లో ఉన్న టీచర్ని తీసుకోవడం జరుగుతుంది. ఒక స్కిల్, ఒక టాలెంట్ ఉన్న టీచర్ని తీసుకోవడం జరుగుతుంది. నేను ఒకటి చెప్తున్నానండి, ఏదైనా సరే గార్మెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రైవేట్ సెక్టార్ యొక్క రూల్స్ని రెగ్యులేషన్స్ని డిసైడ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. గార్మెంట్ సెక్టార్లో ఉండే వాళ్ళు మాత్రమే ప్రైవేట్ సెక్టార్ యొక్క రూల్స్ని రెగ్యులేషన్స్ డిసైడ్ చేసేది. నేను ఏమంటానంటే ప్రైవేట్ సెక్టార్ అనేది కాళ్ళు చేతులు అయితే సో మన దేశ అభివృద్ధికి, అదేవిధంగా స్కూళ్ళు యొక్క విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి గార్మెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అనేది కాళ్ళు చేతులు అయితే గార్మెంట్ సెక్టార్ అనేది వెన్నుముక లాంటిదండి, వెన్నుముక లాంటిది. నేను చెప్పొచ్చేది ఏంటంటే నా అభిప్రాయం కనుక ఎంతగా ఏమంటారండి, మీ అభిప్రాయం ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క పర్సనల్ చాయిస్ అనేది ఉంటుందండి. సో ఆ పర్సనల్ చాయిస్ మీద మీరు ప్రైవేట్ టీచర్ కాగలరా, గవర్నమెంట్ టీచర్ కాగలరా అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలా చూసి వెళ్ళిపోవద్దు. జై హింద్.